భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 12/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష దశమి ఆదివారం. దశమి రాత్రి 9:22 వరకు. శ్రవణ నక్షత్రం ఈరోజు ఉదయం 11:48 వరకు. వర్జం ఈరోజు మధ్యాహ్నం 3:58 లగాయతు, సాయంత్రం 5:38 వరకు. దుర్ముహూర్తాలు సాయంత్రం 4:31 నుండి 5:20 వరకు. సూర్యోదయం 5:49, సూర్యాస్తమయం 6:10. అమృత గడిలు రాత్రి 1:58 3:38 వరకు. రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:40 శుభకాలం. సాయంకాలం 3 గంటల నుండి 3:49 వరకు శుభకాలం. సాధ్యాయోగం మధ్యాహ్నం 3:12 వని, ఉదయం 9:02 భద్ర, రాత్రి 9:22. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ప్రయాణ అవకాశాలు కూడా ఉన్నాయి. వృషభ రాశి వారి విందు వినోదాలు, అనుకోని ప్రయాణాలు, దానివల్ల ధనలాభం కూడా ఉండే అవకాశాలు. మిథున రాశి వారి శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. స్వల్ప ధనవృద్ధి ఉంది. దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి దైవభక్తి, శుభవార్తలు వినే అవకాశం, కార్యానుకూలతలు కూడా ఉన్నాయి వీళ్ళకి. సింహరాశి వారికి ధనమున కొంచెం ఇబ్బందులు, ఎంత ధనం వచ్చినప్పుడు ఏదో రకంగా ఖర్చు అయిపోవడం, బంధువులే కలుసుకునే అవకాశం కూడా ఉంది. కన్యారాశి స్త్రీ మూలకంగా వివాదాలు, అవమానకరమైన సంఘటనలు, కోపంగా మాట్లాడుట. తులారాశి నూతనమైన వస్త్ర లాభాలు, ప్రయాణ సౌఖ్యం. వృశ్చిక రాశి వారికి బంధువుల రాక ఆనందాన్ని ఇస్తుంది. అధిక శ్రమ ఉండే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారి మిశ్రమంగా ఉంటుంది. కొన్ని పనులన్నీ జాప్యం జరిగే అవకాశం ఉంది. మకర రాశి వారి ఆకస్మిక బదిలీలు, దూర ప్రాంత ప్రయాణాలు, దానివల్ల అలసట, మానసిక అశాంతి, విచారం. కుంభరాశి వారి కొన్ని పనులు మధ్యలో ఆగిపోవుట, ధన నష్టం ఉంటుంది. మీనరాశి వారి వివాహాది ప్రయత్నాలు వాయిదా పడే అవకాశం ఉంది. దానివల్ల అశాంతి, విచారం కూడా ఉంటుంది. ఈరోజు దశమి, రేపే ఏకాదశి కాబట్టి పూర్తిగా దశమి ఒంటిపూట భోజనం చేసి రేపు ఏకాదశి ఉపవాసం చేసుకోవాలి. ఆదివారం కాబట్టి సూర్యనారాయణ ఆరాధన దర్శనానికే మంచిది. అన్ని కార్యాలకి దశమి ఆదివారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం.